మనకి కనపడేది సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి విడుదల రజని చేయించుకున్న ఆ ప్రచారం మాత్రమే. కానీ విడుదల రజని ఒరిజినల్ అలాగే ఉంది. ఆ ఒరిజినల్ గురించి తెలిస్తే విడుదల రజని దగ్గర కూడా రాను. గతంలో ఒక క్రషర్ యజమానిని బెదిరించి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి చివరికి 2.2 కోట్ల రూపాయలు లంచం తీసుకుంది. దీనికి సంబంధించి స్వయంగా ఆ క్రషర్ యజమానులే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు పెడితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టంగా లంచాలు అయితే తీసుకున్నారని చెప్పి ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి అందులో విడుదల రజని పాత్ర ఉంది, అప్పుడు ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి జాషువా పాత్ర ఉంది, విడుదల రజని పిఏ పాత్ర కూడా ఉంది. అసలు విషయానికి వస్తే పల్నాడు జిల్లా ఎడ్లపాడులోనే ఒక లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అని చెప్పి ఒక క్రషర్ ఉంది. సో అది మామూలుగానే నడుస్తుంది. దానికి ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2020లో విడుదల రజని పిఏ వెళ్ళి మిమ్మల్ని మేడం గారు రమ్మన్నారని చెప్తే క్రషర్ యజమానులు వెళ్తే విడుదల రజని డైరెక్ట్ గానే 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. ఏమని, మీ క్రషర్ సక్రమంగా నడవాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు క్రషర్ నడుపుకోవాలి అంటే నాకు 5 కోట్లు లంచం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది.